నేను 4 తూర్లు గెలిచిన ఉదయగిరిలో ఎమ్మెల్యేగా ఆ కిరీటం నాకే వచ్చింది. ఎప్పుడు దక్కదు కూడా ఉదయగిరిలో. నేను 4 తూర్లు గెలిస్తే నా గ్రాఫ్ బాగలేదట. అంటే ఈయన గ్రాఫ్ పెద్ద బాగున్నట్టు. ఆ గ్రాఫ్కి ఉండే విలువేందో అర్థం కావట్లే. నీకు మళ్ళా ఏదన్నా ఇస్తాంలే అన్నారు. నాకెందుకు, నాకు వయసు వచ్చిళ్ళా, ఇంకేదన్నా ఇచ్చిందాకా నేను ఊగులాడుకుంటూ ఉంటారా? ఎందుకండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మీ దగ్గర ఉండే మనుషులు ప్రజలను ప్రేమించేవాళ్ళు, రాష్ట్రాన్ని డెవలప్ చేసే సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళేనారండి. ఎవరిది వాళ్ళు దోచుకోవటమే కానీ నా టికెట్ ఏందండి అమ్మకానికి పెట్టిండ్రు. ఇది ఎక్కడన్నా ఉంది ఆ నా టికెట్ అమ్మకానికి పెట్టేది? రామరామ, నేను నీకు గెలిచి నీ వదులుకొని అన్ని వదులుకొని నీకు సపోర్ట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారిని చూసి నా అమ్మకానికి పెట్టి నీకు టికెట్ లేదని నేను అంతో ఇంతో నాకు కూడా ఉంటది కదా పౌరుషం అనేది. ఇదేంటి ఈ గురుడు ఈ మాట మాట్లాడుతున్నాడని నిజంగా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వేసినటువంటి ఓట్లు ఇద్దరికి వేశాను. మీకు వివరిస్తున్నాను. ఇద్దరు గెలిచినారంటే ఎమ్మెల్సీలో అది నేరం కింద తీసుకొని నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు. ఆ రోజే చెప్పకూడదు. మీరు ఆ పార్టీ నుంచి రాకుండా మేము ఆడనే ఉండేవాళ్ళం కదా. మీ గాడికి వచ్చి నువ్వేమన్నా మాకేమైనా జోబీలు నింపినావా? లేకపోతే నేను వచ్చే ముందు ఆడ రాజీనామా చేసి నీ గాడికి వచ్చిన ముందు ఏమైనా డబ్బు ఇచ్చావయ్యా? ఏమిచ్చావయ్యా? ఇంత దుర్మార్గం అయితే ఎట్లయ్యా? ఏందయ్యా ఈ పరిపాలనకి అర్థం లేని పరిపాలన చేస్తున్నారు. రాష్ట్రం బాగుపడుతుందా? శ్మశానం అయిపోయింది ఇప్పటికే. ఏ డెవలప్మెంట్ లేదు, ఎవరికేం చేయలేదు. ఊరికి బట్టలను నొక్కుంటే సరిపోద్ది సార్? ఎక్కడే సార్ ఈ పరిపాలన? బట్టలను నొక్కొని రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఎట్లా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా వనరులు చూసి?